శ్రీ గురుదత్త, జయ గురుదత్త. ఈరోజు శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతంలో 19వ అధ్యాయం చదువుకుంటున్నాం. గురుచరణునితో సమాగమము. వల్లభేశ్వర శర్మ దంపతులు నేను సుబ్బన్న శాస్త్రి శ్రీపాదుల వారి లీలలను స్మరించుకొంచుంటిమి. ఇంతలో వారికి దూరపు బంధువు అయిన లింగన్న శాస్త్రి అనునతను వచ్చెను. అతడు వేదాంగ పారంగతుడు. లింగన్న శాస్త్రి ఈ విధముగా చెప్పనారంభించెను. నేను పితృతర్పణముల నిమిత్తము పాదగయ క్షేత్రమైన పీఠికాపురమునకు వచ్చి తిని. మా తాతగారు కర్మిష్ఠుడైన బ్రాహ్మణుడైనను ధనవంతుడైనను బహు పిసినారి. శాస్త్రములలో చెప్పబడిన ఆపద్ధర్మములను ధర్మ సూక్ష్మములను వితండవాదముతో తనకు అనుకూలముగా అన్వయించుకునేవారు. పితృదేవతల తృప్తి కొరకు చేయబడు దశవిధ దానములను యథాశక్తి అను సూత్రముతో వక్రముగా అన్వయించుకుని వారు అత్యంత దశవిధ దానములను యథాశక్తి అను సూత్రముతో స్వల్ప ద్రవ్యముతో ఆ తంతు అయిందని అనిపించుకునేవారు. శ్రద్ధాపూర్వకముగా చేయబడు శ్రాద్ధకర్మలందు కూడా అనవసరముగా ద్రవ్యము ఖర్చు పెట్టబడుచున్నదనియు భోక్తలు ఇదే అదునని భావించి మిక్కుటముగా భోజనము చేయుచున్నారనియు తన ఇల్లు గుల్లాగుచున్నదనియు అంతర్మదనము చెందేడివాడు. కాలము తీరగా మా తాతగారు చనిపోయిరి. మా నాయన కూడా తండ్రి అడుగు జాడలలోనే నడిచెను. జగద్రక్షకుడైన కాలము నా తండ్రిని కూడా కబళించెను. నేను మాత్రము శాస్త్రములలో చెప్పబడిన రీతిగా నా శక్తికి తక్కువ గాని ఎక్కువ గాని కాకుండా యథాశక్తిగా పితృదేవతలకు సంబంధించిన తర్పణాదులను కావించుకొని చుంటిని. ఇంతలో మా ఇంటిలో అకారణ కలహములు చెలరేగి మనశ్శాంతి లేకుండెను. కారణములేమియూ లేకుండగానే సద్య కలహములు వచ్చుచుండెను. పరమశాంతులైన బంధుమిత్రులు మా ఇంట అడుగుపెట్టిన కొలదిసేపటికే రౌద్ర స్వభావము పొంది జగడములకు దిగగా అది కలహాల నిలయమాయెను. నా భార్య నాపై అలిగి పుట్టింటికి పోయినది. నేను పరుండినప్పుడు నా కుమారుడు నా ఛాతిపై కూర్చుని తన 2 చేతులతో నా పీక పిసిగి వేయ తలచెను. నా కోడలు, నీ వయసు వారు చాలా మంది వల్ల కాటికి చేరి ఉన్నారు, నీ వంతు ఎచ్చటికి వచ్చునో కదా అని తిట్టి పోసేది. నా కూతురు, నీ వంటి దరిద్రునికి కూతురుగా జన్మించుటకు ఏ జన్మములో ఎంత పాపము చేసుకుంటునో కదా అని పరుషవాక్యములాడేది. నా అల్లుడు, మా ఇంటిలో సరి అయిన సేవకులు లేరేరి, దుక్కలాగున ఉన్నావు. మా ఇంటికి వచ్చి ఇల్లు వాకిలి ఊడ్చుట, గొడ్ల చావిడిలో గోసేవ చేయుట, అవసరమైనప్పుడు బ్రాహ్మణార్థము పోయి తిలదానము పట్టుట మొదలైన పనులు చేయవచ్చును కదా. మేము పస్తులుండి అయినను నీకు బకాసుర భోజనము సిద్ధము చేయగలవారము. నీవే వంట వార్పు చేసి నీవు తినగా ఏమైనా మిగిలినచో మాకు కూడా ఒక కబళము భోజనము పెట్టవచ్చును కదా అని వ్యంగోక్తులతో హింసించేవాడు. నాకు జీవితము కంటకప్రాయమైనది. ప్రతి జీవికిని జీవించుట యందు ఆసక్తి కలిగి జీవించుటలో మాధుర్యము ఉన్నదని తోచును. అయితే నా విషయంలో జీవించుటలో మాధుర్యము లేదని తేలిపోయినది. అయినచో బలవంతముగా ఆత్మహత్య చేసుకుని మరణించుదామన్న పిశాచ జన్మ లభించునేనని భయము. నా మరణానంతరము నాకు శాస్త్రోక్త పద్ధతిలో అంత్యక్రియలు జరుగవని నాకు స్పష్టముగా తోచినది. ఒకనాడు నేను మా ఇంటిలో ఉన్న గొడ్ల చావడిలో నాకు అప్పచెప్పబడిన పనులు అన్నింటినీ పూర్తి చేసుకుని భోజనము చేయుటకు ఉద్యుక్తుడైతిని. అయితే నా కోడలు నాకు పాసిపోయిన అన్నము పెట్టినది. అది దుర్వాసన కలిగి ఉన్నది. దానిలో నాకు కొన్ని పురుగులు కూడా కనిపించినవి. పనులను చేసి అలసి ఉన్న నాకు మిక్కుటముగానున్న క్షుద్బాధ మరింత హింస కలిగించింది. కన్నీళ్లు కార్చుదామన్నను ఓపిక లేని స్థితిలో ఉంటిని. దుర్వాసనతో కూడిన అన్నమును తినజాలను, ఆకలి బాధకు తట్టుకొనజాలను. కడుంగడు దైన్యస్థితిలో ఉన్న నాకు ఈ లోకము, ఈ జనులు, ఈ బాంధవ్యములన్నీయూ సత్యములేనా, లేక ఇదంతయు ఒక ఇంద్రజాల మహేంద్రజాలమా అని మనసులో శంక కలిగింది. ఆలోచించే శక్తి కూడా లేక మనస్సు మొద్దుబారిపోయింది. ఇటువంటి విషమ పరిస్థితుల్లో ఒక అవధూత నేనున్న గొడ్ల చావడిలో నాకు దర్శనమిచ్చెను. కరుణారసము మహాప్రవాహము వలె అతని కండ్ల నుండి ప్రవహించుచుండెను. ఆ దివ్య కరుణామూర్తిని గాంచిన తక్షణము పసిబాలుని వలె వెక్కి ఏడ్చితిని. ఆ వ్యక్తి నాకు కొన్ని లక్షల సంవత్సరముల నుండి తెలియనడి జ్ఞానము కలిగినది. నేను ఆ అవధూత దివ్య చరణములపై పడి ఆ దివ్య చరణములను నా గుండెలకు హత్తుకొంటిని. ఆ అవధూత తన దివ్యహస్తములతో ఆ అన్నమును సృశించెను. ఆ అవధూత హల్వాలో స్వల్ప భాగము, కంచములో హల్వా అనబడు తీపి పదార్థము ఉండెను. అవధూత హల్వాలో స్వల్పభాగము స్వీకరించి మిగిలిన నన్ను తినమని ఆజ్ఞాపించెను. నేను సంతుష్టునిగా తింటిని. నాలో జవసత్వములు పుంజుకున్నవి. ఆ అవధూత నన్ను ఒక గుణపముతో ఈశాన్యమూల తవ్వమనెను. నిలువెత్తు గొయ్యి తీసిన తదుపరి దానిలో 2 కుక్కల అస్థిపంజరములు బయల్పడినవి. వాటిని నేను అవతల పారవేచితిని.
అవధూత నా వద్దనున్న గంజిని దానిలో పోయమనెను. నేను ఆ గోతిలో గంజిని పోసి మట్టితో పూడ్చితిని. అంతటా అవధూత ఇట్లు సెలవిచ్చెను. నీకు పిశాచ బాధ నివృత్తిని చేసి తిని, నీ గృహమునకు ఇప్పుడు స్థలశుద్ధి జరిగినది. క్రమశః పరిస్థితులు చక్కబడును. పాదగయా క్షేత్రమైన పీఠికాపురం నుండి నీకు పిలుపు వచ్చినది. తక్షణమే నీవు పయనము కావలసినది. నీకు తగిన ఏర్పాట్లు చేయబడును. మనము తిరిగి పిఠికాపురములో కలుసుకొందుము. నేను కట్టుబట్టలతో పిఠికాపురమునకు పయనమైతిని. ఇంటిలో వారెవరికీ చెప్పకుండా తక్షణమే బయలుదేరుతిని. నేను కొంత దూరము పోవుసరికి సాయం సంధ్య సమీపించుచుండెను. ఒక మామిడి తోట గుండా ప్రయాణము చేయుచుంటిని. ఆ తోట యజమాని నరసింహప్ప అనునతడు నన్ను మిగుల ఆదరించెను. భుజించుటకు మధురమైన ఫలములను సమర్పించెను. నా ఆకలి తీరినది. ఆ రాత్రికి తన ఇంట ఆతిథ్యము తీసుకోవలసిందని బ్రతిమాలెను. నేను సరే అంటిని. ఉదయము నేను స్నాన సంధ్యలు నెరవేర్చుకొనిన తదుపరి నాకు వస్త్రదానమునొచ్చి కొంత ద్రవ్యమును దక్షిణగా సమర్పించెను. అవధూత చెప్పినట్లే సక్రమముగా ఏర్పాట్లు జరుగుచుండునను గమనించిన నాకు ఆశ్చర్యము కలిగినది. అంతటా ఆ రైతు, అయ్యా, నిన్న మధ్యాహ్నము సమయమునందు ఒక అవధూత స్వప్నదర్శనమిచ్చి సాయం సంజయందు సద్బ్రాహ్మణుడు ఒకడు పాదచారి అయి తోట మార్గమున పోవుచుండుననియు, అతనికి ఆతిథ్యమిచ్చి ఆ మరునాడు వస్త్రదానము చేసి దక్షిణ కూడా ఇయ్యవలసిందనియు, అతనికి భుజించుటకు మామిడి పండ్లను ఇయ్యవలసిందనియు చెప్పెను. తమ దర్శన భాగ్యము కలిగినది. మీకు సేవ చేసుకున్న అదృష్టము కూడా కలిగింది. ధన్యుడనైతిని అని సంబరముగా చెప్పెను. ఈ వృత్తాంతమును బట్టి ఆ అవధూతలో అతీత శక్తులు చాలా కలవని, వారు సామాన్య అవధూత కాదని నాకు స్పష్టమైనది. నేను వేదమునందలి రుచములను వల్లెవేసుకొనుచూ ప్రయాణము చేయుచుంటిని. నూతన వస్త్రములను ధరించి వేదములను వల్లెవేసుకొనుచూ పోవుచుండగా నాలోని నరనరములలో విద్యుత్తు ప్రవహించుటను గమనించితిని. ఆ విద్యుత్ ప్రవాహము వలన శరీరమునందు తెలియరాని ఆనందము కలుగుచుండెను. నా వెనుకనే ఎవరో వేద పండితుడు వడివడిగా వచ్చుటను గమనించి తిని. అతడు వేదమునందలి సావిత్రీ పన్నమును చెప్పనారంభించెను. నేను కూడా అతనితో స్వరమును కలిపితిని. అంతటా ఆ వేద పండితుడు, సావిత్రీ పన్నము చాలా ముఖ్యమైనది. త్రేతాయుగమునందు భరద్వాజ మహర్షి సవితృకాటక చయనము చేసెను. అది కూడా పీఠికాపురంలోనే చేసెను. ఆ దత్తప్రభువు ఏనాడో ఇచ్చిన వాగ్దానమును అనుసరించి నేడు పీఠికాపురమునందు శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించినాడు. వేదము ప్రభు సమ్మతము. వేదములను పఠించు అధికారము బ్రాహ్మణులకే ఇయ్యబడినను, వేదములను అధ్యయనము చేయు అధికారము మాత్రము సర్వవర్ణముల వారికి ఇయ్యబడింది. బ్రాహ్మణులు శ్రీకృష్ణుని పూజించువారు. మరి శ్రీకృష్ణుడో బ్రాహ్మణుల పాదములను కడిగి నెత్తిని నీళ్లను నెత్తిపై జల్లుకునేవాడు. పిఠికాపురము నుండి పిలుపుని అందుకున్న నీవు ఎంతయో అదృష్టవంతుడవు అని పలికెను. నేను వారిని, అయ్యా, శ్రీపాద శ్రీవల్లభులు అనగా ఎవరు? వారి మహిమను వినగోరుచున్నానని కోరగా ఆ వేద పండితుడు, నాయనా, శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శనము సర్వ పాపక్షయకరము. వారు సాక్షాత్తు దత్తాత్రేయుల వారు. వారి లీలా జన్మభూమి పీఠకాపురము. పూర్వయుగమునందలి మహాత్ములు అవసరము ఏర్పడినప్పుడు అవతార పురుషునితో కలిసి అవతరించుట కద్దు. పూర్వయుగమునందు సుశీల, విష్ణుదత్తుడు అని పుణ్య దంపతులు ఉండేవారు. సుశీలయ్యను ఆ మహాసాధ్వి తన సాధనా ప్రక్రియలో అనసూయామాతతో తాదాత్మస్థితి నందు ఉండేడిది. దత్త జయంతి రోజున ఆమె ప్రసవ వేదన అనుభవించేది. విష్ణుదత్తుడు తన సాధనా విశేషములతో అత్రి మహర్షులతో వారితో తాదాత్మ స్థితి నొందేవారు. ఈ తాదాత్మస్థితి అనున్నది అభౌతికము, అప్రాకృతికము, మనోబుద్ధులకు అగోచరము, దేవరహస్యము, వాక్కునకు అందనటువంటిది, వివరించి చెప్పుటకు సాధ్యము కానిది. వారే ప్రస్తుతము సుమతీ మహారాణి అప్పలరాజు శర్మగా జన్మించిరి. వారి తపఫలముగా శ్రీపాదుల వారు వారికి సంతానముగా జన్మించిరి. వారు కృష్ణయజుర్వేదులు, ఆపస్తంభ స్తోత్రులు, భరద్వాజ గోత్రీకులు. పూర్వయుగమునందలి లాబాద మహర్షియును వైశ్యముని వాసవి కన్యకా అవతారమునందు భాస్కరాచార్యునిగాను, శ్రీపాద శ్రీవల్లభ అవతారమున సుమతీ మహారాణికి తండ్రి అయిన బాపనార్యులుగాను జన్మించిరి. నీవు పీఠికాపురమున ఆ మహాపుణ్య దంపతులను దర్శనము చేసుకోగలవు. నీకు ఆతిథ్యమిచ్చి వస్త్రదానము దక్షిణ ఇచ్చిన రైతు పీఠికాపురమునందలి పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి అను వారి తండ్రి అయిన సుబ్బరామయ్య శ్రేష్ఠి అను వారి వద్ద పూర్వజన్మమునందు పాలేరుగా ఉండేటివారు. పరమ పవిత్రులైన సుబ్బరామయ్య శ్రేష్ఠి వారింట భోజనము చేసిన మహాపుణ్యము వలన
అతడు భూస్వామి అయి సకల సుఖములను పొందుచున్నాడు. పీఠికాపురమునందలి పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠును వత్సవాయ నరసింహవర్మయును శ్రీపాదుల వారికి అత్యంత ప్రీతిపాత్రులు. వారికి శ్రీపాదుల వారి యందు వాత్సల్య భక్తి మెండు అని వివరించిరి. తదుపరి నేను అయ్యా, కర్మబంధములు అత్యంత సంక్లిష్ట బంధములని గమనించి తిని. యజ్ఞము చేయనప్పుడు పవమాన ఘటము బద్దలైన ఎడల ఆ ఘటముతో పాటు అధర్వుని శిరస్సు కూడా వెంటనే బ్రద్దలైపోవునని, ప్రాణము పోవునని చెప్పబడినది. నేటి కాలంలో యజ్ఞములు జరుగుచున్నవి. పొరపాటున పవమాన ఘటములని చెప్పబడు ఆ మూడింటిలోనూ ఏదైనా ప్రమాదవశాత్తు బద్దలైనచో అధర్వుని శిరస్సు బద్దలగుట లేదు. దీనికి కారణమేమి? ఇట్లు వేదశాస్త్రములందు చెప్పబడిన విషయములు శుభములను కలిగించినవి గాని అశుభములను కలిగించినవి గాని సంభవింపకపోవట చేతనే నాస్తికులు వేదశాస్త్రములను అవహేళన చేయుచున్నారు అని వారిని అడిగి తిని. దానికి ప్రతిగా ఆ మహామహులిట్లు వచించిరి. నాయన, ప్రస్తుత కాలములో నిర్వహింపబడు యజ్ఞములలో పవమాన ఘటములలో విద్యుత్తు మొదలైన ప్రాణహారక పదార్థములు లేవు. యజ్ఞమును నిర్వహించు అధర్వుడు గొప్ప సాధకుడై ఉండవలెను. అతనిలో యోగాగ్ని ప్రస్ఫుటముగా ఉండవలెను. ఆ యోగాగ్నియే పవమాన ఘటములలో విద్యుత్తును కలిగించగలదు. మహాయోగి అయినవాడు అధర్వుడై యజ్ఞమును చేసిన ఎడల సద్య ఫలితము కలిగి లోకశ్రేయస్సు కలుగును. అట్లుగాక నామమాత్రముగా జరుగు ప్రక్రియల వలన వేదశాస్త్రోక్త ఫలములను పొందజాలము. యజ్ఞాది కర్మలలో దక్షిణలలో 16, 116, 1116 అనడి సంఖ్యాభేదములకు కూడా ఎంతో రహస్యార్థమున్నది. గోత్రమనున్నది పితృ సంబంధమైనది. ఈ ధర్మము సృష్టి ఉన్నంత వరకు మార్పు చెందనిది. సాపిండ్యమనున్నది మాతృ సంబంధమై ఉన్నది. ఈ ధర్మము దీనికి 7 పురుషములకు నివృత్తమగును. వివాహమునకు పుత్రుడు, ధనము అను 2 ఫలములు కలవు. ఈ రెండింటినీ పొందుటకు శ్రీ అనడి అగ్ని ముఖ్యముగా కావలెను. గుణమే భేదమే లేని శ్రీపాదుల వారికి కులభేదములు ఎట్లుండును? వారు భావాద్వైతమును బోధించుచున్నారు, కర్మాద్వైతమును కాదు. ఆదిశంకరుల వలె వలె శ్రీపాదుల వారు పక్షపాతరహితులు. ఆదిశంకరులు హేమ విద్యను సత్వగుణ ప్రధానములైన బ్రాహ్మణులకు ఉపదేశింపక రజోగుణ ప్రధానములను పరోపకార పరాయణులకు కళ్ళు గీసుకొని జీవించు గౌడ కులస్తులకు ఉపదేశించిరి. అటులనే శ్రీపాదుల వారు కూడా జాతి, మత, వర్ణ, వయో వివక్షత లేకుండా వారి వారి యోగ్యతానుసారము తమ అనుగ్రహమును ప్రసరింపచేతురు. ఆదిశంకరుల వారు హేమ విద్యను బ్రాహ్మణులకు ఉపదేశించిన వారు లోభులై ధన వ్యామోహాలందు చిక్కి స్వధర్మానుష్ఠానమును మరచిపోవుదురు. మనస్సు, బుద్ధి, అహంకారము, భూమ్యాది పంచాత్మ తన్మాత్రలు అనుడు ఈ 8 జడ ప్రకృతులు అందురు. చిత్ ప్రకృతితో కలిపిన ఎడల ఇవి 9 అవును. 1 అనున్నది చిత్ ప్రకృతికి ప్రతీకము. 2 నుండి 9 వరకు ఉన్న ఈ 8 అంకెలు 8 జడ ప్రకృతులకు ప్రతీకలు. శూన్యమనున్నది బ్రహ్మతత్వమునకు ప్రతీకము. పూర్ణముతో కూడిన 9 అంకె వలన పుట్టిన గణితము ప్రకృతుల కార్యకలాపమునకు అనగా సృష్టికి ప్రతీకయై ఉన్నది. శ్రీపాదుల వారు 2 చపాతీల కోసము దో చపాతీ దేవు లక్ష్మి అని హాస్యముగా భిక్ష అడుగుచుండెడివారు. ఇది 2498 అను సంఖ్యకు ప్రతీక. వారి ప్రతి కదలికలోనూ వాక్కులలోనూ నానార్థములు గోచరించును. సృష్టిలోని సమస్త ద్వంద్వములకు 2 ప్రతీక. స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరములకు 4 ప్రతీక. మార్పులకు లోను కాని బ్రహ్మతత్వమునకు 9 ప్రతీక. మహామాయకు 8 ప్రతీక. శ్రీపాదుల వారు అర్ధనారీశ్వరులు. శ్రీపాదుల వారి విరాట్ స్వరూపము. నేను బృహశిలా నగరం అని పిలువబడు పెనుగొండ గ్రామమునకు చెందినవాడను. నన్ను గణపతి శాస్త్రి అని అందురు. నేను వేద అధ్యాయములు చేయు నిమిత్తము వాయసాపురము అంటే కాకినాడ అగ్రహారమునకు వచ్చి తిని గురు శుశ్రూష చేయుచు వేదమును నేర్చుకొనుచుంటిని. మా గురుదేవులకు వారి గృహమునకు సమీపముననే భూములు కలవు. వారి గోగణము కూడా విస్తారము. నేను గోవులను మేపుటకు పొలమునకు పోయి తిని ఒకనాడు పశువుల కాపరి వేషమున ఉన్న దివ్య తేజో విరాజుయుతుడైన 10 సంవత్సరముల వయస్సు గల బాలకుడొకడు మా భూమిలోనికి వచ్చెను. అతని మెడలో జంజము ధరించి ఉండెను. కావున నేను బ్రాహ్మణ బాలకుడని నిశ్చయించుకుని నిర్ధారణ కొరకు అతనిని అడిగి తిని. అంతటా ఆ బాలకుడు నేనే, నాలో సమస్త తత్వములు ఉన్నవి, అన్నింటికీ ఆధారభూతుడైన నేను మాత్రము నేనే.
నాలోని బ్రాహ్మణ లక్షణములను గాంచి నీవు నన్ను బ్రాహ్మణుడిని భావించినా అది తప్పు కాదు. అయితే అది మాత్రమే సత్యము కాదు. నాలో క్షత్రియ లక్షణములను గాంచి నన్ను క్షత్రియుడు అనుకున్నా అది అసత్యము కాదు. అయితే అది మాత్రము సత్యము కాదు. నాలో వైశ్య లక్షణములను కాంచి నన్ను వైశ్యుడు అనుకున్నను అది అసత్యము కాదు. అయితే అది మాత్రము సత్యము కాదు. నాలో శూద్ర లక్షణములను గాంచి నన్ను శూద్రుడు అనుకున్నను అది తప్పు కాదు. అయితే అది మాత్రము యథార్థము కాదు. నీవు నన్ను చండాలుండిగా భావించినను తప్పు కాదు. కానీ అది కూడా యథార్థము కాదు. నేను సమస్త పరిమితులకు అతీతుడను. సత్యములుగాను అసత్యములుగాను తోచడి ప్రతి విషయమునకు నేను అతీతుడను, ఆధారభూతుడను. నేను పరమసత్యమును. ఆ సత్యతత్వము అన్ని అవధులకు అవలనుండున్నది. నా యొక్క ధర్మము పరమధర్మము. అది సమస్త ధర్మములకు అతీతము, ఆధారభూతము కూడాను. నాది పరమ ప్రేమతత్వము. సృష్టిలోని జీవులలో ఉండే ప్రేమతత్వములన్నింటికంటే సుదూరములో ఉండును. అంతేకాకుండా వాటికి అన్నింటినీ ఆధారముగా ఉండును. నన్ను నీవు పురుషునిగా భావించిన స్త్రీ వలె ప్రవర్తించదను, స్త్రీగా భావించిన పురుషుని వలె ప్రవర్తించదను. నన్ను అర్ధనారీశ్వరుడు అనుకొందువా? ఆ రెండు రూపములు వ్యక్తమగుటకు ముందున్న మనోవాచామ గోచరమైన దివ్యానంద తత్వమును రుజువు చేసేదను. ఇంత విలక్షణములతో కూడిన నన్ను ఏమని తెలుసుకోగలవు అని ప్రశ్నించెను. నాకు అతడు చెప్పునదంతయు మహోగ్ర జ్వరపీడితుని సంధి ప్రలాపము వలె తోచింది. పైత్యము మితిమీరినప్పుడు అవాక్కులు చవాక్కులు వచ్చునని తలంచితిని. నా మనో అవస్థను గమనించుచున్న ఆ బాలుడు నేను ఇప్పుడు శనేశ్వరునితో మాట్లాడుచుంటిని. ఆ శనేశ్వరుడు నేను ఈ గణపతి శాస్త్రిని ఎంత చమత్కారముగా చిత్ర విచిత్రములైన బంధనములలో పడవేసి హింసించదనో ఆ వేడుకను తమరు వీక్షించుడు ప్రభు అని నాతో అనుచున్నాడు. నేను గణపతి శాస్త్రి కర్మఫలమును గోక్షీర రూపంలో గ్రహింపబోతున్నాను. నీవు ఇతని బంధనములలో పడవేయ జాలమని శనేశ్వరునితో అంటిని అని గణపతి శాస్త్రికి తెలిపెను. ఆ మాటలు విన్న వెంటనే నాలో కంపరము బయలుదేరినది. వాస్తవమునకు ఆ సమయంలో నా జాతకంలో చాలా చెడుదశ జరుగుచుండెను. నేను ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉండగానే ఆ పశువుల కాపరి ఒక ఆవు వద్దకు పోయి, గాయత్రి, నాకు ఆకలిగా ఉన్నది, పాలివ్వగలవా అని ప్రశ్నించాను. ఆ గోమాత అవునని సూచించు అర్థములో తన తలను తిప్పెను. దాని పొదుగు నుండి పాలతో క్షీరధారలు భూమిపై పడుచుండెను. ఆ పశువుల కాపరి తృప్తిగా ఆ పాలను తాగెను. వాస్తవమునకు అది గొడ్డు ఆవు అయినను పశువుల కాపరికి పాలిచ్చెను. ఇది అంతయును నాకు అయోమయముగా ఉండెను. ఆ పశువుల కాపరి తృప్తిగా అచటనున్న ఒక మామిడి చెట్టు కింద కూర్చుండెను. నేను తిరిగి అతని వైపు యాదృచ్ఛికముగా చూడగా ఆ పశువుల కాపరితో పాటు ఎవరో 10 ఏండ్ల రైతు బాలిక వేషములో ఉన్న కన్య కూడా ఉండెను. చూపరులకు వారిరువురు నయనానందకరముగా ఉండిరి. వారి సరస సల్లాపములు, వినోదభరితములైన సరస సంభాషణలు చూడ చక్కటి జంటగా కనిపించెను. ఇంతలో పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు తమ గుర్రపు బండి నుండి దిగిరి. వారితో పాటు 10 సంవత్సరముల వయసు కలిగిన తేజో విరాజుడైన బాలకుడు ఒకడుండెను. అతడే శ్రీపాద శ్రీవల్లభస్వామి అని ఆ తర్వాత తెలుసుకొంటిని. మా గురుదేవులకు ఈ భూమిని వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు తమ తండ్రి నృత్యర్థము భూదానముగా ఇచ్చి ఉండిరి. ఈ భూమిని ఆనుకొని శ్రేష్ఠివారికి విస్తారమైన భూములు కలవు. తమ భూములను పర్యవేక్షించుకుని నిమిత్తము శ్రీ శ్రేష్ఠి గారు ఎప్పుడైనా పీఠికాపురం నుండి వాయసాపుర అగ్రహారమునకు వచ్చుచుందురు. శ్రేష్ఠి గారు పశువుల కాపరిని అతనితో ఉన్న రైతు బాలికను చూచి ఆశ్చర్యచకితులైరి. ఏలననా వారు మహా తేజోవంతులొకటియే కాక కొంచెము మార్పులు చేర్పులతో శ్రీపాదుల వారిని పోలి ఉండిరి. అంతటి శ్రీపాదుల వారు, తాత, ఎందులకు అంత సంభ్రమాశ్చర్యచకితుడైనావు అని అడిగిరి. దానికి వారు, నాయనా, వారిరువురిని చూడుము, నయనానందకర దృశ్యము అనిది. అంతటి శ్రీపాదుల వారు చూచెడివాడు చూడబడేవాడు దృశ్యము ఒక్కటేనా అని అడిగిరి. దానికి శ్రేష్ఠి గారు, అంతటి వేదాంత విషయాలు నాకు తెలియవు బంగారు తండ్రి అని గోముగా పలికిరి. శ్రీపాదుల వారు, తాత, ఇందులో వేదాంతమేమున్నది? శ్రీహరి కూడా పరిమితులు లేని తన మాయాగతిని చూసి ఆశ్చర్యచకితుడైనాడట. ఈ సృష్టి నవరసభరితము. ఆశ్చర్యకరమైన దృశ్యములు కల్పింపబడుట కూడా సృష్టిలో ఒక నియమము. అచ్చట రెండుగా ఉన్నది, ఇచ్చట ఒకటిగా ఉన్నది. ద్వైతము యథార్థమా, అద్వైతము యథార్థమా? నేను ఒకటా, రెండా, లేక అనేకమా? ఆలోచించి చెప్పు.
శ్రేష్ఠి గారికి శ్రీపాదుల వారి మాటలతో పశువుల కాపరియ రైతుబాలిక కూడా రైతుబాలికయు కూడా శ్రీపాదుల వారి కాయకాని సృష్టి కాదు కదా అని సందేహము కలిగింది. శ్రేష్ఠి గారి సుముఖము పట్టుకుని శ్రీపాదులిట్లన్నది, తాత, సందేహమెందులకు? మీ వంశంలోని వారు నన్ను మరువనంత వరకు నేనును నా శక్తియును అదృశ్య రూపమున మీ భూములలో సంచరించు వారమే. మీ ఇంట్లో నా అడుగుల చప్పుడు సాధకులైన వారికి తప్పగా అనుభవం అయ్యే విషయమే. అనగాదేవి సమేతుడైన ఆ అనగుడు శ్రీ దత్తాత్రేయుడు తన అర్ధనారీశ్వర స్వరూపము దృష్టిగోచరము కాకుండా అవధూత రూపమున శ్రీపాద శ్రీవల్ల రూపమున నీ సమక్షములోనే ఉన్నాడు. సందేహము వలదు. నేను సుమతీమాయికి ప్రప్రథముగా దర్శనమిచ్చినప్పుడు, నేను పుత్రుడనై జన్మించినప్పుడు వివాహ ప్రయత్నము చేయవద్దనియో, ఆ రకముగా ప్రయత్నము చేసినచో ఇల్లు వెళ్ళిపోవుట ఖాయమనియో నిశ్చయముగా చెప్పితిని. నీవు రాజర్షివి కనుక నిష్కల్ప భక్తి పాసముతో నన్ను బందీగా చేసితివి కనుక అనగా సమేతమైన అనగస్వరూపమును నీకు దృష్టిగోచరము కావించితిని. శ్రీపాదుల వారి సన్నిధిలో కారణము లేని కార్యము జరగజాలదు. సృష్టి విధానము చిత్ర విచిత్రమైనది. కర్మములు వాటి ఫలితములు అవి సంభవించు దేశకాలములు నాచే నిర్ణయించబడినవి. మూడు లేని జనులకు నా చర్యల ద్వారా, లీలల ద్వారా, మహిమల ద్వారా జ్ఞానబోధ చేయుట నా అవతార కార్యక్రమంలో ఒక భాగము. శ్రీపాదుల వారు ఈ ప్రకారముగా పలికి మేము చూచుచుండగానే కాంతి స్వరూపమును పొంది మామిడి చెట్టు వైపునకు వెడలిరి. చూచుచుండగానే రైతుబాలికయు పశువుల కాపరియు కాంతి స్వరూపమును పొంది శ్రీపాదుల వారిలో లీనమయ్యిరి. కాలము కాని కాలములో మామిడి చెట్టుకు కాయలు కాయట అసంభవమైన విషయము. కానీ ఆ మామిడి చెట్టునకు ఒకే ఒక కాయ కాసెను. దాన్ని శ్రీపాదుల వారు కోసిరి. వారి హస్తస్పర్శ ఎట్టిదో కానీ అది చూచుచుండగానే పండుగా మారింది. పసి పిల్లవానికి తల్లి భోజనము గాని మధుర పదార్థములు గాని తినిపించు రీతిన శ్రీపాదుల వారు శ్రేష్ఠి గారిచే ఆ మామిడి పండును తినిపించిరి. ఆ మామిడి పండును తినంత వరకు శ్రేష్ఠి గారు పసి బాలున వలి ఏడ్చుచుండిరి. శ్రీపాదుల వారి మాతృప్రేమ 1000 తల్లుల ప్రేమ కంటే గొప్పది. వారి దివ్య నేత్రముల నుండి కారుణ్యము, ప్రేమ వర్షించినప్పుడు వారు సాక్షాత్తు త్రిశక్తి స్వరూపిణి అయిన అనగామాతయే అనిపించెదరు. ఆ మామిడి పండు యొక్క టెంక శ్రీపాదుల వారి సముఖములో నిట్ట నిలువుగా నిలబడి ప్రభువు యొక్క ఆజ్ఞ కోసము వేచి ఉండు సేవకుని వలె ఉన్నది. శ్రీపాదుల వారి హస్త సంజ్ఞతో అది పైకెగిరింది. అది మామిడి టెంక రూపమున ఉన్నను కేవలము కాంతి స్వరూపముగా మారిపోయింది. శ్రీపాదులిట్లనిది, విత్తుముందా చెట్టుముందా అని కొంతమంది వితండవాదము చేయుదురు. ఈ రెండింటికంటేనూ ముందున్నవాడు ఒకడున్నాడు. అతడే దైవము. తన సంకల్పాన్ని బట్టి విత్తనము నుండి చెట్టును గాని, చెట్టు నుండి విత్తనమును గాని ఆవిర్భవింపజేయగలడు. అమోఘమైన అతని సంకల్పము సప్త మహర్షులకు సైతము ఊహింపనలవి కానిది. మాలిన్యముతో కూడిన పరమాత్మ జీవుడని పిలువబడుచున్నాడు. మాలిన్యరహితుడైన జీవుడు పరమాత్మ ఆగుచున్నాడు. జీవాత్మ పరమాత్మలో లీనమైనప్పుడు అతని సంస్కారములనియు వేయించబడిన విత్తనముల వలె ఉండును. అయితే పరమాత్మకు సంకల్పము కలిగి తనలో విలీనమైన జీవాత్మను తిరిగి సృష్టి చక్రములోనికి తీసుకురాదల్చినప్పుడు అతనిని అడ్డుకొనగలుగు శక్తి లేదు. అయితే తనలో విలీనమైన జీవులను సృష్టిలోనికి తీసుకువచ్చినప్పుడు వారు కారణజన్ములై దైవ కార్యములను నిర్వహింతురు. జన్మాంతరమున వారు తిరిగి పరమాత్మయందు లీనమగుదురు. పరమాత్మయందు లీనమును కాక అత్యంత సామీపమ్యన ఉండదల్చిన జీవులు ఆనందమయ స్థితిలో ఉండదల్చెదరు. అట్టి వారిని కూడా పరమాత్మ దైవకార్య నిర్వహణార్థము కారణజన్ములుగా జన్మింపచేయును. జన్మాంతరమున వారు పరమాత్మయందు లీనమై కాక అత్యంత సమీప స్థితి ఉండి దివ్యానందము అనుభవించెదరు. జీవాత్మ వేరు, పరమాత్మ వేరు అనే స్థితిలో ఉండగోరు జీవులు కారణజన్ములై దైవ కార్యమును నిర్వహించిన తదుపరి తిరిగి పూర్వస్థితిలోనే జన్మాంతరమున ఉండెదరు. దైతస్థితికి కానీ, విశిష్టాద్వైత స్థితికి కానీ, అద్వైత స్థితి కానీ జీవుల యొక్క కోరిక మేరకు ప్రసాదింపబడును. అందువల్ల జనులు అద్వైతము గొప్పదా, విశిష్టాద్వైతము గొప్పదా, ద్వైతము గొప్పదా అని వాదులాడు తగదు. సృష్టి స్థితి లయములు అనుక్షణము జరుగుచునే ఉండును. బ్రహ్మ విష్ణు రుద్రులు తమ తమ కల్పాంతములలో పరమాత్మ యొక్క అవ్యక్తానందమయ స్థితి యందు ఉండెదరు. వారు తిరిగి మహాసంకల్పము అనుసరించి వ్యక్తి స్థితికి వచ్చి వారి కోసమై నూతనముగా సృష్టింపబడిన బ్రహ్మాండములందు సృష్టి స్థితి లయములు కావించెదరు.
నవవ్యాకరణ పండితుడైన హనుమంతుడు రాబోవు కల్పంలో బ్రహ్మగా ఉండును. జీవులకు వారి వారి సంస్కారములను బట్టి యోగ్యతా విశేషములను బట్టి విశ్వ పరిపాలనా కార్యక్రమములో బాధ్యతలు ప్రసాదింపబడును. అందువలన సృష్టి యందలి బ్రహ్మాండములు అనేక కోట్లు వాటి పరిపాలనా నిర్వహణమునకు వినియోగింపబడు దేవతాశక్తులు కూడా అనంతముగా ఉండును. ఆ దేవతాశక్తులకు ప్రతిబంధకములుగా ఉండు రాక్షస శక్తులు కూడా అనంతముగా ఉండును. తురుష్కులు సగుణోపేతుడైన నిరాకారుని అల్లా అని పిలిచెదరు. క్రైస్తవులు సగుణోపేతుడైన నిరాకారుని యెహోవా అని, సృష్టి యందు ప్రతిబింబించిన కూటస్థ చైతన్యమును కుమారుడైన యేసు అనియు, స్వాంతనమును, ఆదరణను, ప్రేమను, కరుణను సమకూర్చు దివ్య చైతన్యమును పవిత్రాత్మ అనియు వ్యవహరించెదరు. సమస్త ధర్మములందును, మతములందును, సిద్ధాంతముల యందును స్వప్రకాశములతో వెలుగొందువాడను నేనే. ఆయా జీవుల అభీష్టాలను బట్టి, అభిరుచులను బట్టి, వారు అనుసరించు మార్గమును బట్టి, ఆయా స్థితులను బట్టి భిన్న భిన్న తత్వములతో తోచువాడను నేనే. నేను సర్వ స్వతంత్రుడను కనుక, సాధ్యాసాధ్యములు లేనివాడను కనుక నాకు నిర్దిష్టమైన విధానం అనున్నది లేదు. సమస్త దేవీదేవతా స్వరూపములలోనూ అంతర్నిహితముగా జజ్వలామాన్యమానముగా ప్రకాశించువాడను నేనే కనుక, ఆయా స్వరూపముల ద్వారా పూజలను, స్తోత్రములను అందుకొని వాడను నేనే. అందరినీ అనుగ్రహించుడు వాడను నేనే. కలిపురుషుని మాయ అంతమైన వెంటనే సర్వమతముల సారమైన సనాత ధర్మమే నా స్వరూపమనడి జ్ఞానము ఉదయించును. సాధకుడు బాహ్యర్యాగము ద్వారానైనను అంతర్యాగము ద్వారానైనను నన్ను పొందవచ్చును. సాధకుడు బహిర్ముఖుడైనను అంతర్ముఖుడైనను సదా నేను వానిని కనిపెట్టుకుని ఉండువాడను. ప్రేమతో పలకరించువాడను నేనే. వేదములలో కూడా సత్యం, జ్ఞానమనంతం బ్రహ్మమని చెప్పబడింది. నేనే సత్యజ్ఞానానంత బ్రహ్మస్వరూపమును. నాస్తికునకు దేవుడు లేడని ప్రబోధించువాడను నేనే. ఆస్తికునకు దేవుడు ఉన్నాడని హెచ్చరిక చేయువాడను నేనే. సమస్త గురుస్వరూపమును నేనే. సత్యలోకము, సత్యనామము, గోలోకము, మహాశూన్యము మొదలైన సమస్త సాధనా స్థితులలోనూ స్వయం ప్రకాశముతో వెలుగొందు వాడను నేనే. ఎవరైతే వినిర్మల భక్తితో నన్ను ఆరాధించెదరో, సర్వభారములు నాపై వేసి సర్వస్య శరణాగతి పొందుదురో, అట్టి వారి యోగక్షేమములను నేను సదా కనిపెట్టి ఉండువాడను. నేను శ్రీపాదుడను, శ్రీవల్లభుడను. తాత, ఆనాటి అత్యంత ప్రాచీనమైన యుగము నాటి అత్రి అనసూయానందనుడే ఈనాటి శ్రీపాద శ్రీవల్లభుడు. భరద్వాజ ఋషికిచ్చిన వాగ్దానమును బట్టి పీఠికాపురమున అవతరింపవలసి వచ్చింది. శ్రీ పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి కనుల వెంబడి ధారాపాతముగా ఆనందాశ్రువులు రాలుచుండెను. వారు శ్రీపాదుల వారిని గాఢముగా ఆలింగనము చేసుకునిది. వారు అనుభవించిన తన్మయత్వము వర్ణనకు అందనిది, వాక్కులలో తెలియజేయంతటిది. కొంతసేపైన తరువాత శ్రేష్ఠి గారిట్లనిది, నాయనా బంగారు తండ్రి, మా వంశముపైన నీ అనుగ్రహం ఉండని, మా గోత్రముపైన నీ అనుగ్రహము ఉండని, మా ఆర్యవైశ్య కులముపైన నీ అనుగ్రహము ఉండని అని కోరగా శ్రీపాదులు ఇట్లనిది, తదాస్తు. బ్రాహ్మణునకు ఒక వరము కోరుకుని అధికారము కలదు. క్షత్రియులకు 2 వరములు, వైశ్యునకు 3 వరములు, శూద్రునకు 4 వరములు కోరుకుని అధికారము ఉన్నది. నీవు కోరిన 3 వరాలని అనుగ్రహించితిని. 33 కోట్ల దేవతల సాక్షిగా వాగ్దానము చేయుచున్నాను. నా పేరిట నా మాతామహులైన శ్రీ బాపనార్యుల ఇంట సరిగా నా జన్మస్థానమునందు శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానము ఏర్పడును. నీ నుండి 33వ తరము నడుచుచుండగా, శ్రీ బాపనార్యుల నుండి 33వ తరము నడుచుచుండగా, శ్రీ నరసింహవర్మ నుండి 33వ తరము నడుచుచుండగా, నీ వంశములోని 33వ తరము వ్యక్తిని నిమిత్తమాత్రునిగా చేసి నా సంస్థానమును నేనే ఏర్పాటు చేసుకుందును. మీ వంశ మూలపురుషుడైన మార్కండేయ మహర్షిని ఆదేశించుచున్నాను. మార్కండేయ మహర్షి ప్రతి గురువారము మధ్యాహ్న సమయమున ఏదో ఒక రూపములో నాకు నైవేద్యమీయబడిన పదార్థములలో ఎంతో కొంత భాగమును స్వీకరించుగాక. దాని వలన మార్కండేయ గోత్రమునందు జనించిన వారలకు మేలు కలుగుగాక. నీవు కోరినట్లే ఆర్యవైశ్యులపై నా అనుగ్రహము ఉన్నది. ఆర్యవైశ్యులకు రాజ్యాధికార యోగములు కలుగునట్లు ఆశీర్వదించుచున్నాను. దానికి ప్రతిగా భవిష్యత్తులో ఆర్యవైశ్యుడొకడు భారత ప్రభువు కాగలడు. విచిత్రమైన నాడీజ్యోత్సవనందలి సూచనను బట్టి పీఠికాపురము రాగలడు. మెండుగా నా అనుగ్రహము పొందగలడు. ఆ తరువాత నేపాళ దేశము నుండి భక్తజనులు అసంఖ్యాకముగా పీఠికాపురమున నా దర్శనార్థము రాగలరు.
నా యొక్క శాసనము శిలాశాసనము. సృష్టిలోని ఏ ప్రాణికిని అది అనుల్లంఘనీయమైన శాసనము. తాత, నా జేగంట రకరకముల మార్పులకు లోనై నా మూర్తి ప్రతిష్ఠింపబడిన స్థలములో భూమిగతమై ఉండును. జేగంట చేరిన దానికి గుర్తుగా అచ్చటి తవ్వకములలో కొన్ని మృణ్మయ పాత్రలు లభించును. పీఠికాపురమునందు నిర్మింపబో నా మహాసంస్థానమునకు ద్రవ్య సహాయము చేయుటకు ఎంతో సుకృతము కావలెను. ఏదో ఒక జన్మలో ఆర్యవైశ్య కులమునందు జన్మించి పీఠికాపురములో ఏదో ఒక సంబంధము కల వ్యక్తి నుండి మాత్రమే ద్రవ్య సహాయము సమకూరును. అవిశ్వాసులు, మూఢులు, పాండిత్యజనిత అహంకారులు ప్రతిదానికి ప్రమాణమును కోరెదురు. నా చరిత్ర పారాయణ చేసిన అభీష్ట సిద్ధి కలుగును. పీఠికాపురంలో నా సంస్థానమునకు సంబంధించిన ఏ సత్కార్యములలో పాల్గొనినను ప్రతిబంధకములు తొలగును. పీఠికాపురములో నా జన్మ నక్షత్రమైన చిత్తా నక్షత్రము నాడు నన్ను శ్రద్ధతో అర్చించిన రుణబాధలు తీరును. కన్యలకు యోగ్యులైన వరులతో వివాహము జరుగును. భూత ప్రేత పిశాచాతి అదృశ్య శక్తుల బాధ తొలుగును. శ్రావణ శుద్ధ పౌర్ణమి నాడు శ్రీ వాసవి కన్యక నాకు రక్షాబంధనము కట్టు పుణ్యదినము. ఆనాడు పీఠికాపురములో నా సన్నిధి నందు ఉండువారలకు చిత్రగుప్తుడు మహాపుణ్యమును లిఖించును. నేను స్వతః ప్రమాణము. నా చరిత్ర స్వతః ప్రమాణము. నా లీలలు స్వతః ప్రమాణము. సూర్యుడిని తెలుపుటకు వేరే ప్రమాణము ఏలా? శ్రీపాదుల వారి లీలలు అనితర సాధ్యములు. ఆ మరునాడు నేను, వల్లభేశ్వర శర్మ దంపతులు, సుబ్బಣ್ణ శాస్త్రి, లింగಣ್ణ శాస్త్రి శ్రీపాదుల వారి దర్శనార్థము కురుంగడ్డకు వెడలితిమి. శ్రీపాదుల వారు మమ్మెంతగానో ఆశీర్వదించిరి. చిరునవ్వుతో ఇట్లనిరి, ఆహా, ఏమి చర్చలు, ఏమి చర్చలు! శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానము ఏర్పడుటకు చాలా కాలము గడవవలెను కదా. మల్లాది వారి రుణము, పైండావారి రుణము, వచ్చవాయి రుణము తీరేదెన్నటికో. ఈ విధముగా పలికి మౌనముద్ర వహించిరి. శ్రీపాద శ్రీ వల్లభులకు జయము జయము. శ్రీ గురుదత్త. జయ గురుదత్త.